ఒక అందమైన అడవిలో అనేక జంతువులు నివసించేవి. ఆ అడవి అంతా పచ్చగా, అందమైన పక్షుల అరుపులతో నిండి ఉండేది. చెట్లు ఎత్తెత్తుగా పెరిగి, 100 ఏళ్ల వయసు కలిగి, పచ్చని వాతావరణం ఇస్తూ ఉండేవి. పిట్టలు కొమ్మలపై నివాసం కల్పించుకుని, చక్కగా ఆడుతూ పాడుతూ, అందంగా జీవించేవి. నెమళ్లు వసంతంలో నృత్యం చేస్తే, జింకలు అల్లరిగా వనంలో పరుగెత్తుతూ ఉండేవి. నక్క ప్రవేశం. అదే అడవిలో ఒక తెలివైన, కాని చాలా జిత్తులమారి అయిన నక్క ఉండేది. అది ఎప్పుడూ తన తెలివితేటలతో ఇతర జంతువులను మోసం చేసి ఆహారం సంపాదించుకోవాలని చూసేది. ఒకరోజు ఆ నక్కకు ఒక కోడిపుంజు కనిపించింది. ఆ కోడిపుంజు అడవిలో విడిగా తిరుగుతూ దానాలు ఏరుకుంటూ ఉంది. అది చాలా అవివేకమైనది, సులభంగా మోసపోయేది. నక్క పన్నాగం. నక్క ఆ కోడిపుంజును చూసి దానిని ఎలాగైనా తినాలని పన్నాగం పన్నింది. అది నెమ్మదిగా కోడిపుంజు దగ్గరకు వెళ్ళి, ఓ కోడిపుంజు రాజా, మీ గానం ఎంత మధురంగా